తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో మాత్రం పరువు నిలుపుకుంది. జిల్లాలో మొత్తం 10 స్థానాలుండగా మిత్రపక్షం టీడీపీతో కలిసి 8 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గట్టిగా పోరాడితే ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని తమ సొంతం చేసుకోవచ్చనే భావనలో ఉంది హస్తం పార్టీ. అందుకే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అనేక మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. రాహుల్ గాంధీని ఖమ్మం లోక్సభకు పోటీ చేయాలని కోరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు లోలోపల మాత్రం ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇప్పటికే ఖమ్మం ఎంపీ స్థానానికి టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే ఖమ్మం నుంచి గతంలో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తనకు ఖమ్మం లోక్సభ టికెట్ ఇవ్వకపోవచ్చని జరుగుతున్న ప్రచారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలంతా రేణుకా చౌదరికి టికెట్ ఇచ్చే విషయంలో వ్యతిరేకంగా ఉండడంతో ఈసారి ఆమెకు ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ఖమ్మం లోక్సభ సీటు రాకపోతే ఏం చేయాలనే దానిపై రేణుక తన అనుచరులతో చర్చించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ రాకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఆమె ప్రకటించినట్టు సమాచారం. ఈ నెలాఖరు నాటికి అన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడంతో ఈలోపే అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి ఖమ్మం టికెట్ సాధించుకోవాలని రేణుకా చౌదరి భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈసారి రేణుకా చౌదరికి ఖమ్మం టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం అంత సానుకూలంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో పార్టీకి ఎంతో కొంత విజయావకాశాలు ఉన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు తీవ్రమవుతున్నట్టు కనిపిస్తోంది. కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్ ను ఎంపీగా బరిలో దింపాలని రాహుల్ చూస్తున్నాడట. రేవంత్ లాంటి నాయకుడు ఎంపీగా ఉంటే రాష్ట్రంలో కొంతమేర బలం ఉంటుందని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. అందుకే ఆ మధ్య రాహుల్ రేవంత్ ను ఓటమిపై ఆరా తీసినట్టు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వంపై మాట్లాడే అతి కొద్ది మంది నాయకుల్లో రేవంత్ ఒకడు. ఇప్పుడు ఓడిపోవడంతో రేవంత్ కొంతమేర సైలెంట్ అయ్యాడు. రేవంత్ ను గెలిచే స్థానమైన ఖమ్మం నుండి పంపితే లాభిస్తుందని రాహుల్ అనుకుంటున్నాడు. అయితే ఖమ్మం నుండి పోటీ చేయాలని నామా నాగేశ్వరరావు కూడా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఖమ్మంలో టీడీపీ పార్టీ నుండి ఇప్పటికీ 2 ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఖమ్మం ఆంధ్రాకు దగ్గరగా ఉండడంతో టీడీపీ అభిమానులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. కనుక చంద్రబాబు కూడా టీడీపీ తరపున ఖమ్మం నుండి ఎంపీ అభ్యర్థిని బరిలోకి దింపాలని చూస్తున్నాడట. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.